Good afternoon, students. Good afternoon, sir. Welcome back to our channel. Today we are discussing about polynomials 4 marks question. అంటే మనం ఇక్కడ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో పాలినామియల్ సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ షేప్ లో ఉన్నటువంటి గ్రాఫ్స్ అయితే అడుగుతారు. అంటే ఎగ్జామ్ లో వాళ్ళే గ్రాఫ్ ఇస్తారు. వాళ్ళు గ్రాఫ్ ఎలా ఇస్తారంటే యూ షేప్డ్ పారాబోలా లేదంటే డౌన్ షేప్డ్ పారాబోలా అని ఇచ్చేసి 4 or 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడగచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ వాట్ ఈస్ ది గ్రాఫ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు, లేదా నేమ్ ద షేప్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు, లేదంటే వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అంటారు. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్న ఇక్కడ గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, షేప్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఎలా అడిగినా కూడా ఒకే ఆన్సర్ రాస్తాం, పారాబోలా. 100% మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తర్వాత జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని అడిగినారు, లేదంటే రైట్ ద జీరోస్, వాట్ ఆర్ ద జీరోస్ అంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నా, రైట్ ద జీరోస్ అన్నా, వాట్ ఆర్ ద జీరోస్ అన్నా ఒకే ఆన్సర్ రాస్తాం. ఇక్కడ నేను -2, 3 రాశాను. ఎందుకు రాశామంటే ఇక్కడ మనం గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఈ పారాబోలా యూ షేప్ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఏ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తానని తెలుసుకోవడమే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ గా వాట్ ఆర్ ద జీరోస్ గా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ యూ షేప్ పారాబోలా ఎక్స్ యాక్సిస్ లో ఏ పాయింట్స్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేస్తాను అంటే -2, 3 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాను కాబట్టి వాటినే మనం ఇక్కడ -2, 3 అని రాసుకుంటాం. ఇప్పుడు జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, రైట్ ద జీరోస్, వాట్ ఆర్ ద జీరోస్ అన్నప్పుడు కర్వ్ ఎక్స్ యాక్సిస్ లో ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తానని తెలియజేయడమే ఇక్కడ వాట్ ఆర్ ద జీరోస్, రైట్ ద జీరోస్ గురించి చెప్పుకోవాలి. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఇక్కడ -2 + 3 = 1 అని రాసుకున్నాం. అంటే దీని మీనింగ్ ఏమంటే -2, 3 అనేది జీరోస్ అయితే ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేసింటే +1 అని రాసుకున్నాం. అంటే మైనస్ సమ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ చేస్తే 1 వచ్చింది. సో బిగ్ వాల్యూ సింబల్ 1 అని రాసుకుంటాం. అంటే ఎలా చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఆన్సర్ కి బిగ్ వాల్యూ సింబల్ తీసుకోవాలి. అంటే ఇక్కడ బిగ్ వాల్యూ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాసినా లేకపోతే డైరెక్ట్ 1 రాసినా కరెంట్ ఒకే ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని చెప్తాను. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఈ 2 జీరోస్ ని ఇంటూ చేయడం. -2 × 3 మల్టిప్లికేషన్ చేస్తే -6 అని రాసుకోవచ్చు. -2, 3 -6 అని. సో నెక్స్ట్ హౌ మెనీ జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్ అనే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ 2నే చెప్తాం. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ లో ఆ పారాబోలా గ్రాఫ్ అనేది 2 పాయింట్స్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేస్తాను కాబట్టి మనకి హౌ మెనీ జీరోస్ అన్నా, నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నా 2 అని రాసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ అని క్వశ్చన్ అడుగుతారు. అంటే ఇక్కడ ఏమి గ్రాఫ్ లో -2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాను, +3 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాను. అంటే ఎక్స్ కోఆర్డినేట్ -2 అని, వై కోఆర్డినేట్ ఇక్కడ 0 అవుతుంది. తర్వాత ఎక్స్ కోఆర్డినేట్ 3 అని, వై కోఆర్డినేట్ 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే -2, 0 అండ్ 3, 0. అంటే మనకి ఏ ఆన్సర్ అయితే వచ్చిందో ఆ ఆన్సర్కి వై కోఆర్డినేట్స్ 0గా తీసుకోవడమే ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ అని చెప్తాం. ఒకవేళ నెక్స్ట్ వై యాక్సిస్ అని అడిగారు అనుకోండి, వై యాక్సిస్ లో ఇంటర్సెక్ట్ ద వై యాక్సిస్ అంటే ఈ గ్రాఫ్ అనేది మనకి వై యాక్సిస్ లో -2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఉండదు. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే 0, -2 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ నేమ్ ద పాలినామియల్ అని అడిగారు. ఇక్కడ నేమ్ ద పాలినామియల్ అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని మెన్షన్ చేయగలము. తర్వాత P(x) = x² - x - 6 అనే క్వశ్చన్ ఇస్తారు. ఇది ఇంతవరకు ఇక్కడ అడిగినది క్వశ్చన్, కానీ ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఇది అడగచ్చు అనే అవకాశం. P(x) = x² - x - 6 అని. సో x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేయమని అడిగినప్పుడు x ప్లేస్ లో 2² -2 -6 ఈ విధంగా రాసుకుంటాం. 2² చేస్తే 4 వస్తుంది. మైనస్ ప్లస్ సమ్ చేస్తే 8. 8 ని 4 ఇక్కడ 4 లో నుంచి 8 లేదంటే 8 లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 4 బిగ్ వాల్యూ సింబల్ మైనస్ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ P(2) ని
y కన్సిడర్ లేదంటే y కోఆర్డినేట్ అని చెప్పుకున్నప్పుడు we have to equal to y equal to -4 అని రాసుకుంటాం. సో తర్వాత ఇంకొక క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే స్కేల్ అని అడుగుతారు క్వశ్చన్లో. స్కేల్ అన్నప్పుడు ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాసుకున్నాం. అంటే దాని మీనింగ్ ఎలా చెప్పచ్చు, ఇక్కడ ఈ గ్రాఫ్ లో మనం అబ్జర్వ్ చేస్తే 1 యూనిట్ మాత్రమే తీసుకున్నాం. 0 to 1, 1 to 2, 2 to 3 విధంగా 1 యూనిట్ మాత్రమే తీసుకున్నాం. కాబట్టి ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాసుకున్నాం. సో ఇది ఇంతకుముందు చెప్పినటువంటి గ్రాఫ్ యూ షేప్ పారాబోలాలో 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిన మోడల్. సో ఈ గ్రాఫ్ ఓన్లీ 1 నెంబర్ దగ్గర మాత్రమే ఈ పారాబోలా ఇంటర్సెక్ట్ అయినని చెప్పుకోవచ్చు. సో ఇలా అడిగినా, యూ షేప్ అడిగినా, డౌన్ షేప్ అడిగినా, సింగిల్ నెంబర్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పటికీ సేమ్ క్వశ్చన్సే రిపీటెడ్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇంతకుముందు మాది రిపీటెడ్. ఇంతకుముందు గ్రాఫ్లో ఎలా చెప్పుకున్నామో అలానే తీసుకుంటాం. వాట్ ఈస్ ది గ్రాఫ్, నేమ్ ద షేప్, వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్, ఎలా అడిగినా సేమ్ ఒకే క్వశ్చనే, ఒకే ఆన్సర్ రాసుకుంటాం. ఒకే క్వశ్చన్ లాగే ఉంటుంది కాబట్టి పారాబోలా అని. సో తర్వాత జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నారు ఇక్కడ. సో ఇంతకుముందు క్వశ్చన్కి దీనికి కంపారిజన్ చేస్తే మనం ఇంతకుముందు మోడల్లో -2 and 3 అని రాసుకున్నాం, ఎందుకంటే 2 నెంబర్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం 2 and 2 రాసుకున్నాం, ఎందుకంటే క్వాడ్రాటిక్ పాలినామియల్లో డిగ్రీ 2 ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 2 and 2 అంటే 2 జీరోస్ వస్తాయనేసి ఇక్కడ రాసుకున్నాం. జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఏమేమి నెంబర్ అంటే 2 and 2 అని రాసుకున్నాం. సో తర్వాత ఇక్కడ వచ్చేసరికి సమ్ ఆఫ్ జీరోస్ అన్నారు, అంటే 2ని 2 రెండింటిని యాడ్ చేసినాం, 2 + 2 = 4 అని. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే 2 × 2 = 4 అని రాసుకున్నాం. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, రైట్ ద జీరోస్, వాట్ ఆర్ ద జీరోస్ అన్నప్పుడు 100% మనం ఏం అర్థం చేసుకోవాలంటే పారాబోలా గ్రాఫ్ ఓన్లీ 2 అనే నెంబర్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి 2 and 2 రాసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత హౌ మెనీ జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్ అని చెప్పినప్పుడు 2 ఇస్ ద ఓన్లీ జీరో అని రాసుకున్నాం, ఎందుకంటే ఓన్లీ 2 అనే నెంబర్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి హౌ మెనీ జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నప్పుడు 2 ఇస్ ద ఓన్లీ జీరో రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ అన్నాడు, అంటే మనకి ఇక్కడ గ్రాఫ్ లో అబ్జర్వ్ చేస్తే 2 అనే పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి y కోఆర్డినేట్ లేదు. సో కాబట్టి మనం 2, 0 రాసుకున్నాం, y కోఆర్డినేట్ 0 అయిపోయింది అక్కడ. తర్వాత ఇంటర్సెక్ట్ ద y యాక్సిస్ అన్నారు, y యాక్సిస్ లో అసలు గ్రాఫ్ ఇంటర్సెక్టే కాలేదు కాబట్టి దాని గురించి ఏం తెలియజేసుకోవాలి ఇక్కడ. సో తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు గ్రాఫ్ లో చెప్పినట్టుగానే నేమ్ ద పాలినామియల్ అన్నప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసుకున్నాం. సేమ్ ఇంతకుముందు ఎలా చెప్పామో అలానే నేమ్ ద పాలినామియల్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని తీసుకుంటాం. తర్వాత p ఆఫ్ x యాజ్ యూజువల్ ఇంతకుముందు ఎలా చెప్పుకున్నామో అలా ప్రొసీజర్ తీసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ స్కేల్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకోవచ్చు. కానీ మనకి గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే ఫస్ట్ చెప్పినటువంటి మోడల్, సెకండ్ మోడల్లో ఫస్ట్ మోడల్లో x యాక్సిస్ లో 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, సెకండ్ మోడల్లో ఓన్లీ 2 అనే నెంబర్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అయిన విషయం గుర్తుపెట్టుకోవాలా. షేప్ అన్నా, గ్రాఫ్ ఆఫ్ షేప్ అని అది మనకి కంపారిజన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా గమనించండి 2 and 2 అని రాసుకున్నాం. ఇంతకుముందు మోడల్లో -2 and 3 అనేది రాసుకున్నాం. అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ అన్నీ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఫర్దర్గా వచ్చే వీడియోస్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.